వాగా సరిహద్దులో పొరుగు దేశం వాసుల పరిస్థితి మరింత దిగజారిపోయాయి. ఉదయం 8 గంటలకు పాకిస్తాన్ తన రిసీవింగ్ కౌంటర్లను మూసివేసిందని భారత ఇమిగ్రేషన్ అధికారులు అధికారికంగా తెలిపారు. దీని ప్రభావంగా అనేక మంది పాకిస్తానీ పౌరులు సరిహద్దుల్లోనే చిక్కుకుపోయారు. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఆశ్రయం లేని వారి పట్ల భారత్ అండగా నిలబడింది. సరిహద్దు నుంచి వెనక్కి వచ్చేందుకు వారికి అనుమతించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, పాకిస్తాన్ అనే దేశము ఇది హ్యూమన్ రిసోర్స్ లో కానీ అలాగే ఏ విషయంలో అయినా కూడా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇండియాతో పోలిస్తే అసలు తమ పౌరులని తమ దేశానికి లోపలికి తీసుకోవడానికి కూడా పాకిస్తాన్ కి చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే తమ సొంత దేశ పౌరులు తిరిగి తమ దేశానికి చేరుకుంటా అంటే కూడా పాకిస్తాన్ వాళ్ళని లోపలి తీసుకోలేని, అంటే దేశంలోకి రానిచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం రోజు రోజుకి కూడా ఆ దేశ పరిస్థితి దిగజారిపోతుంది. సొంత దేశ పౌరులకి కూడా సరిహద్దు దాటేందుకు అనుమతిని నిరాకరిస్తుంది. మరోవైపు ఏమో మన ఇండియా నుండి స్వదేశమైన పాకిస్తాన్ కు ప్రయాణించే పౌరులకు కూడా ఎంట్రీ ఇవ్వకుండా ఆదేశించింది. ఈ చర్యల నేపథ్యంలో అక్తారీ వాగా సరిహద్దుల్లో దౌత్య సంబంధాలు ప్రతిష్టంభనకు కూడా గురయ్యాయి. ఉదయం సమయంలో కూడా పాకిస్తాన్ తన రిసీవింగ్ కౌంటర్లను మూసివేసిందని భారత ఇమిగ్రేషన్ అధికారులు అధికారికంగా తెలిపారు. దీని ప్రభావంగా అనేక మంది పాకిస్తాన్ పౌరులు సరిహద్దుల్లోనే చిక్కుపోయారు. వీరిలో వృద్ధులు, మహిళలు, పిల్లలు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. వారు ఆశ్రయం లేకుండా, ఆహారం లేని పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీంట్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో భారతదేశము పాకిస్తాన్ అనుయాయంగా తీసుకున్న నిర్ణయం పైన ఆ దేశ పౌరులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకే అన్యాయం ఉందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో అట్టారీ సరిహద్దు వద్ద భద్రతను భారత అధికారులు మరింతగా కూడా కట్టుదిట్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ తీసుకున్న ఈ వైఖరికి విరుద్ధంగా భారతదేశం మాత్రము హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో స్పందించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పాకిస్తాన్ పౌరులు అట్టారీ వాగా సరిహద్దు ద్వారా తిరిగి వెళ్లేందుకు అనుమతిని కూడా కొనసాగించింది. గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30వ తేదీలోగా భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం కాస్త సవరించింది. అయితే పాకిస్తాన్ నుండి భారత్ కు దాదాపు 1500 మంది తిరిగి వచ్చారు. ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చిన కేవలం ఒక వారం వ్యవధిలోనే సుమారు 800 మంది పాకిస్తానీ పౌరులు, 55 మంది దౌత్యవేత్తలు వారి సహాయక సిబ్బందితో కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో సుమారు 1500 మంది భారతీయులు పాకిస్తాన్ నుండి కూడా తిరిగి వచ్చారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో చూసుకుంటే దాదాపు 120 మంది పైగా ఎవరైతే పిఓకే నుండి వచ్చారో అక్కడ స్థానిక కాశ్మీరీ పురుషులను కూడా వివాహం ఆడారు. సో ఇప్పుడు తిరిగి వాళ్ళని దాదాపు 66 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి పాకిస్తాన్ కి వెళ్లలేని కూడా పరిస్థితి నెలకొని ఉంది. కొంతమంది అయితే అట్టారీ వాగా వద్ద నిరసన కూడా తెలిపారు. అలాగే నేపాల్ లో కూడా పాకిస్తాన్ ఎంబసీ ముందట కూడా నిరసన తెలిపారు. తాము ఇక్కడే ఉంటామని, తాము తిరిగి పాకిస్తాన్ వెళ్లమని. అలాగే అట్టారీ వాగా బార్డర్ లో కూడా చాలా మంది పాకిస్తానీలు ఇక్కడ చాలా కాలం పాటు సెటిల్ అయిన వాళ్ళు కూడా తాము పాకిస్తాన్ వెళ్లదలుచుకోలేదని, దయచేసి భారతదేశ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా స్పందించాలని, దయదల్చాలని కూడా వేడుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లో పరిస్థితులు ఏంటనేది వాళ్ళకి చాలా క్లియర్ గా కూడా తెలుసు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఇండియా తన ఒక లీడర్షిప్ వసుదైక కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోదీ పలు వేదికల్లో అంతర్జాతీయంగా కూడా చెప్పిన విషయం తెలిసిందే. సో అందరినీ కూడా వీఆర్ వన్ ఫ్యామిలీ, ఎంటైర్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని కూడా ఒక కోట్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు తీసుకుంటారో, సిమిలర్ గా ఈ రోజు కూడా భారత ప్రభుత్వం కూడా సిమిలర్ గా అలాగే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోని స్పందించింది. తాత్కాలికంగా వాళ్ళకి కొంచెం షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో భారతదేశ ప్రభుత్వం ఉంది. శివ, అయితే అసలు పాకిస్తాన్ ఎందుకు తమ పౌరులనే ఈ రకంగా తమ దేశంలోకి రాకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి? రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాగే భారత్ పాకిస్తాన్ పౌరులందరినీ కూడా దేశంలో ఉండొద్దని ఆదేశించిందన్న విషయం కూడా పాక్ తెలుసు కదా. ఇందులో ఏమైనా స్ట్రాటజీ ఉందనుకోవాలా శ్రీచరణ్?
డెఫినెట్లీ ఇక్కడ శివ గమనించాల్సిన ఒక విషయం ఉంటుంది. ఇటు బాలాకోట్ గానీ, ముజాఫరాబాద్ గానీ ఇవన్నీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరే. ఇది భారతదేశంలో అంతర్భాగం ఒకప్పుడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న దాంట్లోని అక్కడున్న స్థానిక ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ మీద నమ్మకం లేకుండా పారిపోతున్నారు. నిన్న కూడా మనం అంతర్జాతీయ మీడియాలో కూడా చూసాము. ప్రజలు అక్కడ పారిపోతుంటే తొక్కిసలాట జరిగింది. సో అక్కడ పిఓకేతో పాటు సొంత పాకిస్తాన్ దేశంలోనే ప్రజలకి పాకిస్తాన్ ప్రభుత్వం పైన నమ్మకం లేకుండా పోతుంది. మనం అక్కడ పాకిస్తాన్ ఛానళ్లు కూడా చూస్తున్నాము. చాలా మటుకు ఇండియాతోని ఇప్పుడు యుద్ధం అనవసరంగా అని కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. కొన్ని ఛానళ్లు ఏమో పాకిస్తాన్ ఈజీగా ధీటుగా భారత్ ని ఎదుర్కొంటుంది అని ఇలా పలు రకాలుగా కూడా అక్కడ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కానీ వాస్తవికంగా చూసుకుంటే పాకిస్తాన్ ప్రజలతో పాటు పిఓకే ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. తాజాగా పిఓకేలో ఉన్న ప్రజలే పాకిస్తాన్ సైన్యాన్ని నమ్మలేనప్పుడు ఇక్కడ ఎంతో కాలంగా ఉండి తిరిగి పాకిస్తాన్ కి వెళ్లాలంటే ఇక్కడ ఇమిగ్రెంట్స్ కూడా ఎలా నమ్ముతారు శివ? రైట్, ఓకే, థ్యాంక్ యూ.